హాయ్ అండి. హైదరాబాద్ వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి. చాలామంది హైదరాబాద్కి బ్రతుకు తెరువు కోసము జాబ్ చేసుకోవడానికి చాలామంది వెళ్ళారు. సో వాళ్ళకి ఈరోజు మ్యాక్సిమం 45,000 సాలరీ ఉన్న జాబ్స్ నేను మీకోసం చెప్తానండి. ఒకసారి చూడండి. ఇది చందానగర్ ఏరియా అండి. చందానగర్ ఏరియాలో మన ఇప్పుడు నేను చూపించిన కదా, అక్కడ సెక్యూరిటీ సూపర్వైజర్స్ కావాలి, అలాగే సెక్యూరిటీస్ కావాలి. ఇక్కడ బట్టల షాప్ ఉంది కదా మ్యాక్స్, దీంట్లో కూడా ఒక సూపర్వైజర్ కావాలి, ఒక స్టోర్ కీపర్ కావాలి. ఓకే, సో మీరు చందానగర్లో ఎవరైనా సరే, మన పెట్రోల్ బంక్ ఉంది కదా, ఇక్కడ పెట్రోల్ బంక్లో కూడా 2 వేకెన్సీలు ఉన్నాయి. పెట్రోల్ బంక్లో మాత్రం సాలరీ 18,000 ఇస్తా అని చెప్పారు. ఓకే, ఎందుకంటే సాలరీస్ ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయో అవి చెప్పడం నా బాధ్యత అండి. ఎందుకంటే మీకు నచ్చితే మీ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే ఎందుకంటే పలానా దగ్గర జాబ్ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా ఒక బాధ్యత అండి కదా. సో దీంట్లో 2 వేకెన్సీలు ఉన్నాయి పెట్రోల్ బంక్లో, ఇండియన్ ఆయిల్లో. ఓకే, ఇక్కడ సాలరీ వచ్చేసి 18,000 ఇస్తా అని చెప్పారు. ఒకవేళ మీరు ఓవర్ టైంకి ఇట్లా మంచిగా పని చేసుకుంటే 20,000 దాకా ఇస్తామని చెప్పారు. ఓకే, అలాగే ఇంకో ముందుకు చూసుకుంటే ఇక్కడ మన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి, ఇవి చాలామందికి తెలుసు, చందానగర్లో ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లో ఆల్రెడీ సూపర్వైజర్లు మన ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉంటారు కదా, నేపాల్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు బీహార్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు అన్నట్టు, ఎండలు బగ్గ కొడుతున్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే సహజంగా వాళ్ళ ఇంటికాడ ఏం పని ఉందో చెప్పలేం కదండి. సో చాలామంది వెళ్ళిపోయారు. అయితే దాంట్లో మన మనోహర్ సార్ ఉంటాడు. సో ఆ మనోహర్ సార్ని వెళ్ళి కలవండి. అపార్ట్మెంట్లలో ఒక సూపర్వైజర్ కావాలి, సెక్యూరిటీ సూపర్వైజర్ కావాలి, అలాగే 3 సెక్యూరిటీలు కావాలి. సెక్యూరిటీల సాలరీ చూసుకుంటే 23,000 అండి. అలాగే సెక్యూరిటీ సూపర్వైజర్ సాలరీ చూసుకుంటే 30,000 అండి. ఓకే, అక్కడికి వెళ్ళండి. ఓకే, ఈ వెస్ట్ సైడ్ ఉంది కదండి, దీంట్లో మన ఇది కూడా బట్టల షాపే. దీంట్లో లేడీస్ కావాలండి, 2 లేడీస్ కావాలి. సో ఎవరైనా సరే, అంటే దగ్గర ఇవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, ఈ 4 సైట్లలో నేను మీకు జాబ్ అనేది చెప్పిన. ఓకే, అక్కడికి వెళ్ళి నేను ఆల్రెడీ అడిగిన, ఒకరోజు ముందు అడిగిన, సార్ మరి నేను రేపు వీడియో తీసుకుంటా, ఇప్పుడు వేకెన్సీ ఉందని చెప్తున్నారు కదా, మరి నేను రేపు ఇక్కడికి వచ్చి వీడియో తీసుకుంటా సార్ అంటే, వాళ్ళు తీసుకోండి అమ్మా అని చెప్పారు. ఓకే, సో నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నా అండి. మీరు అందరూ కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. ఎవరైతే చందానగర్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో మీరు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే పాపం చాలామంది తక్కువ సాలరీకి చేస్తున్నారండి. ఎందుకంటే ఈ హైదరాబాద్లో సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే, ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతున్నారు ఓనర్స్ కూడా. సో అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే చాలా దూరం నుంచి ఎంతోమంది బ్రతుకు తెరువు కోసం వస్తారండి పని చేసుకోవడానికి. సో సరే పర్లేదులే, ఇది ఓనర్లు ఏం చూడరు ఈ వీడియో. పాపం అందరూ వర్క్ చేసుకునేటోళ్ళు, నాకు ఏదైనా మంచి జాబ్ దొరికితే బాగుండనే వాళ్ళే చూస్తారు, పర్వాలేదండి. సో మీరైనా అట్లీస్ట్ మీ జీవితం బాగుపడుతుందని ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నా అండి. తప్పకుండా వెళ్ళండి. ఎవరైతే ఖాళీగా ఉన్నారో, చందానగర్లో ఉండి పని లేదు నాకు అని చెప్పేసి ఎవరైతే ఖాళీగా ఉన్నారో అట్లాంటి వాళ్ళు మై హోమ్ రేఖా అని ఉన్నది కదా, ఇక్కడికి మాత్రం వెళ్ళండి. ఓకే, సో మీకు 100% జాబ్ అనేది గెట్టింగ్ చేసుకుంటారు. నా పేరు చెప్పండి. ఓకే, రిలేటెడ్గా మన నిజాయితీ కాంత యూట్యూబర్ మనకు వీడియో చేశాడండి, ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయని చెప్పారంట కదా తనకి అని చెప్పేసి మీరు ఈ వీడియో చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో ఇదండి ఈరోజు మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. సాలరీస్ కూడా చెప్పినా కదా. సో వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.